వారాహి అమ్మవారికి కంద ఆవు నెయ్యి దీపం అంటే చాలా ఇష్టం అమ్మ. అందుకని చక్కగా మంచి దుంప తెచ్చుకోండి. దుంప తెచ్చుకొని దానికి చక్కగా కడిగేసేసుకొని పసుపు రాసుకొని శుభ్రంగా నిండుగా పసుపు రాసుకోండి. పసుపు చక్కగా పెట్టుకుని 5 కానీ 3 కానీ కుంకుమ బొట్లు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి అలా తెచ్చుకున్నాను, నేను ఇలా పెట్టేసుకున్నాను. దాంట్లో ఆవు నెయ్యి వేసుకోండి. ఆవు నెయ్యి అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఒత్తులు, పువ్వొత్తులు కానీ ఒత్తులు ఏ ఒత్తులైనా వేసుకోండి. అయిపోయి పెట్టుకుని మధ్యలో పెట్టుకుని ఇలా అలంకారం చేసుకోండి. ఏ రకమైన పువ్వులైనా సరే చేసుకోవచ్చు. ఎర్ర పువ్వులు అయితే చాలా ఇష్టం ఆవిడకి. నేను ఉన్న పువ్వులు పెట్టాను చక్కగా అలంకరణ. ఇంకా నిచ్చిమల్లి పువ్వులు కూడా ఉన్నాయి, అవి కూడా పెడతాను. అదండి పూజకి అంతవరకు అలంకరణ అమ్మవారికి. తర్వాత చక్కగా మీరు సంకల్పం చెప్పుకోండి. సంకల్పం చెప్పుకొని రాహి అమ్మవారివి నామాలు ఉంటాయి కదా, ఆ నామాలు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత అగరత్తులు వెలిగించుకోండి. తర్వాత ఇప్పుడు దీపం వెలిగిస్తున్నాను. ఇలా దీపం వెలిగించుకోండి. దీపం వెలిగించుకొని అప్పుడు నైవేద్యం ఇగో కిస్మిస్ పళ్ళు, పెసరపప్పు, పానకం, చలివిడి, కొబ్బరికాయ, పాలు, ఇంకా వగరే మీకు ఏముంటే అరటిపళ్ళు ఏవైతే అవి పెట్టుకోవచ్చామో. ఇష్టమైనవి అన్నీ పెట్టుకుని నైవేద్యం పెట్టుకోండి. ఇవి పెట్టాను నేను. నైవేద్యం పెట్టుకున్నాక తర్వాత తాంబూలం పెట్టుకుని పుష్పం వేసుకోవాలి. తర్వాత వేసుకొని ఇలా నీరాజన పెట్టేసుకుని హారతి అద్దాలమ్మ వారాహి అమ్మవారికి. అలా వానాకి మీరు కళ్ళకద్దుకోవాలి. కళ్ళకద్దుకుని అక్షంతలు వేసేసుకోవాలి. అమ్మవారి మీద కొంచెం అక్షంతలు ఇలా వేసుకుని దండం పెట్టుకోవాలి. మీరు మనసులో ఏమన్నా మీ కోరిక ఏం కావాలనుకుంటున్నారో అది మనసులో అనుకుని చక్కగా నామాలు కూడా చదువుకోవాలని చెప్పాను కదా, ఆ నామాలు చదువుకున్నాకే వస్తుంది. చక్కగా కోరికలు నెరవేరుతాయి. సర్వోపచారం సమత దేవతాభ్యం వారాహి దేవతాభ్యం నమ సర్వోపచారం పూజాం సమర్పయామి. అప్పుడు అక్షంతలు నీళ్లు కూడా వదిలేసుకున్నాము. అది వారాహి అమ్మవారికి కంద దుంపతో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి అలా పూజ చేసుకున్నాం. మంచిది, మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. చక్కగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, ఆశీర్వదిస్తుంది. చక్కగా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటుంది. అలా చేసుకున్నామా. మీరు వీలైనటువంటి చక్కగా ఇంకా అలంకరణ చేసుకోండి. పుష్పాలు అవి ఉన్న వరకు వేస్ట్ చేశాను, చూసుకోండి. అది ఓం వారాహి దేవ్యోభ్యో నమ. హర హర మహాదేవ శంభో శంకర పాహిమా పాహిమా చేసండి. చక్కగా అందుకని పెట్టాను. ఇది చక్కగా మీరు ఏ అనుకూలాన్ని బట్టి 5 లేకపోతే 11 మొదలెట్టుకోండి, లేకపోతే 3, 5 పెట్టుకుని శుక్రవారమే చేయాలండి. ఇది చేసుకుని మీకు ఏమైనా మార్పు వచ్చిందనుకోండి, 3 వారాలు కానీ 5 వారాలు చేసుకున్న తర్వాత ఏదైనా మార్పు వస్తే 11 అలా పెంచుకోండి. మీకు ఓపిక బట్టి చేసుకుంటూ వెళ్ళండి. కానీ శుక్రవారం ఒక్కరోజే అలా బాగా చేసుకోండి, బాగుంటుంది. శుక్రవారం రోజే చేసుకోవాలి. అది వారాహి అమ్మవారిది కంద దుంప పూజ.